సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలులో రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారని అంబేద్కర్ కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి అన్నారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం పాక్షికంగానే అమలు చేస్తోందని, సర్పంచ్లను ఈ పథకానికి అనర్హులను చేయడం సమంజసం కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను సక్రమంగా అమలు చేసి అప్పుడు విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని సూచించారు. కొత్తపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆయన సోదరుడు బండారు శ్రీనివాస్ అవినీతిలో దూసుకుపోతున్నారని ఆరోపణలు చేశారు. జరిగినటువంటి విమాన ప్రయాణంలో సుమారు 265 మంది మృత్యువాత పడ్డం అనేటువంటిది విషాదకరమైన విషయం. వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తాత్కాలికంగా అమలు చేస్తారని చెప్తున్నాడు. కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి ఫిగర్లు అంటే సుమారు 8,745 ఓట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతోంది. కేవలం తల్లికి వందనం కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ఇవాళ ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే అందులో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో పాపం సర్పంచులు కూడా అన్ని తరగతులకు సంబంధించిన సర్పంచులు ఉన్నారు. అహ్మదాబాద్ నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే